సార్ నాకేం పెద్ద పొడిచే పని లేదు. 9:30 వరకు కూడా కూర్చుంటాలే, పని లేదు. నేను అంతవరకు కూర్చోలేను, మీకు అవకాశం ఇవ్వలేదు. మీ ఎదురు తర్వాత కూర్చొని మాట్లాడుకోండి. నాకు 2 నిమిషాలు టైం ఉంటే నేను కంక్లూడ్ చేస్తాను. సార్ ఇప్పుడు అతనేదో మాట్లాడుతుంటే నిప్పులు వచ్చేస్తే అతనేదో నిప్పులాగా మాట్లాడినట్టు కాదు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మా స్థాయి ఏంటంటే ఒక్క అసెంబ్లీ సీట్ నుంచి ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా ఆ స్థాయి నుంచి 21 out of 21 పోటీ చేసిన అన్ని చోట్ల 100% తో గెలవడం మా స్ట్రైక్ రేట్. అది మా స్థాయి. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఎక్కువ కాలం అక్కడ రోడ్లు లేదంటే చిన్న లెక్క చెప్తాను సార్. అరకు, పాడేరు 2019 ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సార్, 2024 కూడా వైఎస్ఆర్సీపీ సార్. పాడేరు 2019 ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సార్, 2024 కూడా వైఎస్ఆర్సీపీ సార్. 2019 అరకు ఎంపీ వైఎస్ఆర్సీపీ సార్, 2024 కూడా వైఎస్ఆర్సీపీ సార్. వీళ్ళని గెలిపించిన పాపానికి ఈ రోజు కూడా ఢిల్లీలో వెళ్ళే పరిస్థితి. 2014 కూడా వాళ్ళు ఎంపీ నిధులు ఉపయోగించి, ఎమ్మెల్యే నిధులు ఉపయోగించి కనీసం కిలోమీటర్ రోడ్డు వేయించలేని దుస్థితిలో, దుర్భరమైన పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళని గెలిపించిన ప్రజలు పెట్టినందుకు వైఎస్ఆర్సీపీ సిగ్గుపడాలి సార్. 2018లో పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మీకు నీరు తీసుకొస్తా, మీకు రోడ్లు తీసుకొస్తారని చెప్పి 2018లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి ఈ రోజున ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలా మాటను నిలబెట్టుకుంటా ఉన్నారు సార్. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సార్, మేము ఇచ్చిన మాటకి ఎంత కట్టుబడి ఉన్నామో ఉద్దానం చూస్తే తెలుస్తుంది. పూర్తి చేశాం. వేరే దాకా టెంకాయలు కొట్టలే. మేము టెంకాయలు కొట్టారు కదా, పూర్తి చేసినప్పుడు మాట్లాడమను. టెంకాయ కొట్టారు 2 సార్లు. కడప స్టీల్ ప్లాంట్ కి 2 సార్లు టెంకాయ కొట్టారు. మీ టెంకాయల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మోసం చేయడానికి మీ టెంకాయ సిద్ధాంతం మాట్లాడితే అది వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం శేఖర్, ఎవరు అధికారంలో ఉన్నా ఆ ప్రజల కోసం పోరాడండి, ప్రజలకు మంచి చేయడానికి చూడండి. ఆ విమర్శలు చేసుకోవడం వల్ల కలిసి వచ్చేది ఏముంటది? ఒక పావుగంట నడుస్తా తప్పించి 2 దశాబ్దంగా చేయలేంది మేము చేస్తా ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఒక నిమిషం కిరణ్ ఇద్దరు మాట్లాడితే ఒకరి వాయిస్ బ్రేక్ అవుతుంది. వెయిట్ సార్ ఒక మాట. 2014 అరకు ఎంపీ ఎవరు సార్? గీతా గారు టీడీపీలోకి వెళ్ళి ఉన్నారు. 2014 అరకు ఎమ్మెల్యే ఎవరు సార్? పాడేరు ఎమ్మెల్యే ఎవరు సార్? మొత్తం టీడీపీ వాళ్ళే. ఏం గుడ్డ కాదు, పళ్ళు తోముతున్నారు. టీడీపీ వాళ్ళు కాదు, వైసీపీ గెలిచి అప్పుడు టీడీపీకి వెళ్ళారండి వాళ్ళు. ఓకేలేండి, ఓకే ఏదైనా మంచి చేయండి. ఎవరు గెలిస్తే